అర్జున్ మన స్టైలిష్ స్టార్. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అనాలా, లేకపోతే పుష్పరాజ్ అనాలా, లేకపోతే రాకా అనాలా? వామ్మో, ఇన్ని పేర్ల. ఒక్కో సినిమాకి ఒక్కో పేరుతో పాపులర్ అవుతున్నాడు మన బన్నీ. అయితే ప్రస్తుతం అట్లీ రాకా సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. కుదిరితే ఈ నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ అని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమా ఎంత పెద్దదో తెలుసు కదా, అందుకే ఈ సినిమా లీగల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందట. ఈ కథ ఏంటో చూడండి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరో లెవెల్కు తీసుకువెళ్లిన స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తుంది. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆయన సాధించిన క్రేజ్ సాధారణం కాదు. ఒక తెలుగు సినిమా హీరోగా మాత్రమే కాకుండా గ్లోబల్ పాప్ కల్చర్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు బన్నీ. తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయనతో చేతులు కలుపుతున్న దర్శకుడు కూడా సాధారణ వ్యక్తి కాదు. కమర్షియల్ సినిమాలకు హాలీవుడ్ తరహా మేకింగ్ ను జోడించి భారీ విజయాలు అందుకున్న దర్శకుడు అట్లీ. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రాకా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా గురించి మొదటి నుండి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ కనిపించబోయే లుక్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ స్థాయిలో చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేసిన బన్నీ ఈసారి మాత్రం పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారని సమాచారం. సినిమాలో ఆయన బీస్ట్ తరహా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. చేతులకు ఉండే భారీ గోర్లు, అడవి మృగంలా కనిపించే బాడీ లాంగ్వేజ్, కళ్ళలో కనిపించే రౌద్రం ఇవన్నీ కలిసి ఈ పాత్రను చాలా విభిన్నంగా నిలబెడతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లుక్ కు సంబంధించిన కొన్ని లీక్ వివరాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీపిక ఇప్పుడు అల్లు అర్జున్ సరసన నటించబోతూ ఉండడంతో ఈ ప్రాజెక్టుకు పాన్ ఇండియా రేంజ్ లో మరింత క్రేజ్ పెరిగింది. తెలుగు, తమిళం, హిందీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ను కూడా టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ సంస్థ రాకా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా హాలీవుడ్ మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మేకింగ్ జరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో సంచలన విషయం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. అదే రాకా సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన డైలాగులు, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ ను లీగల్ గా కాపీరైట్ చేయాలనే ఆలోచన. సాధారణంగా సినిమాలకు టైటిల్స్, పోస్టర్లు, పాటలు కాపీరైట్ కింద ఉంటాయి. కానీ ఒక సినిమా పాత్ర మాట్లాడే తీరు, చేసే మేనరిజం, ప్రత్యేక డైలాగులకు ఈ స్థాయిలో చట్టపరమైన రక్షణ కల్పించడం ఇండియన్ సినిమాల్లో చాలా అరుదు. ఇది నిజమైతే తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో కూడా ఇది ఒక పెద్ద మార్పుగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రేక్షకులు సినిమాల్లోని డైలాగులు, స్టెప్పులు, మేనరిజమ్స్ ను సోషల్ మీడియాలో స్వేచ్ఛగా ఉపయోగిస్తూ వచ్చారు. ముఖ్యంగా రీల్స్, మీమ్స్, అడ్వర్టైజ్మెంట్స్, పొలిటికల్ క్యాంపెయిన్స్ లో సినిమా డైలాగులు విపరీతంగా వాడుతున్నారు. కానీ రాకా టీం ఆ విషయాన్ని పూర్తిగా నియంత్రించాలనే ఆలోచనలో ఉందన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఆలోచన వెనుక ప్రధాన కారణం పుష్ప సినిమా అని విశ్లేషకులు చెబుతున్నారు. తగ్గేదేలే అనే ఒక్క మేనరిజం ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా స్టార్లు ఇలా ప్రతి ఒక్కరూ ఆ మేనరిజాన్ని అనుకరించారు. చిన్నపిల్లల నుండి విదేశీ అభిమానుల వరకు అందరూ ఆ డైలాగ్ ను తమ స్టైల్లో రీక్రియేట్ చేశారు. దీనివల్ల పుష్ప సినిమాకు అపారమైన పబ్లిసిటీ వచ్చింది. సోషల్ మీడియాలో లక్షలాది రీల్స్, మీమ్స్ వైరల్ అయ్యాయి. సినిమా గురించి తెలియని వారికి కూడా తగ్గేదేలే అనే పదం తెలిసిపోయింది. అయితే ఇంత భారీ స్థాయిలో వైరల్ అయిన ఆ క్రేజ్ వల్ల నేరుగా ఆర్థిక లాభం మాత్రం బ్రాండ్ అల్లు అర్జున్ కు లేదా నిర్మాతలకు పెద్దగా రాలేదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి రాకా పాత్రను పూర్తిగా బ్రాండ్ గా మార్చి దాని ద్వారా కమర్షియల్ లాభాలు పొందాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ లో ఇది కొత్త విషయం కాదు. మార్వెల్ స్టూడియోస్, డిస్నీ వంటి సంస్థలు తమ పాత్రలు, క్యాచ్ ఫ్రేజ్లు, సింబల్స్, కాస్ట్యూమ్స్ అన్నిటినీ ట్రేడ్ మార్క్ చేస్తూ ఉంటాయి. ఒక క్యారెక్టర్ ను వాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి, లేదంటే లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం ఇప్పటి వరకు ఈ స్థాయి కాపీరైట్ నియంత్రణ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ రాకా టీం నిజంగానే ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇండియన్ సినిమా కాపీరైట్ విధానాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఇకపై ఏ సినిమా డైలాగ్ అయినా రీల్స్ లో వాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి రావచ్చు. అడ్వర్టైజ్మెంట్స్ లో ప్యారడీలు చేయాలన్నా, సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేయాలన్నా రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు.
అయితే ఈ విషయంలో కొందరు ట్రేడ్ విశ్లేషకులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఒక సినిమా భారీగా వైరల్ కావడానికి ప్రేక్షకులే ప్రధాన కారణం. అభిమానులు చేసే రీల్స్, మీమ్స్, ఫ్యాన్స్ ఎడిట్స్ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీలా పనిచేస్తాయి. ముఖ్యంగా పుష్ప వంటి సినిమాల విజయానికి సోషల్ మీడియాలో వచ్చిన ఆర్గానిక్ రీచ్ చాలా పెద్ద పాత్ర పోషించింది. ఇప్పుడు కాపీరైట్ పేరుతో ప్రతిదాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తే ప్రజల్లో ఉండే ఆ సహజమైన ఉత్సాహం తగ్గిపోవచ్చని కొందరు భావిస్తున్నారు. అభిమానులు భయపడుతూ రీల్స్ చేయడం తగ్గిస్తే సినిమాకు వచ్చే వైరల్ రీచ్ కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. కంటెంట్ ను రక్షించుకోవడం అవసరమే అయినా అదే సమయంలో ప్రేక్షకుల క్రియేటివిటీని పూర్తిగా అడ్డుకోవడం సరైంది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాక ఇప్పుడు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా భవిష్యత్తులో కాపీరైట్ వ్యవస్థ ఎలా ఉండబోతుందనే చర్చకు కూడా కేంద్రంగా మారింది. అల్లు అర్జున్ కొత్త లుక్, అట్లీ గ్రాండ్ విజన్, దీపికా పదుకొనే గ్లామర్, భారీ నిర్మాణ విలువలు మాత్రమే కాదు, ఇప్పుడు ఈ సినిమా లీగల్ అంశాల వల్ల కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.